చదవండి, నేను చెప్తాను. నేను తీసుకుని 7 అర్థం పెట్టుకోండి ప్రతి పత్రిక. ఈ లేకుండా కాగితాలు కానీ కాంప్లెంట్ చదివితే అర్థం పెట్టేసుకోండి. మొట్టమొదట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనాలలో చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు ప్రభువు సమాధానము కలుగునుగాక. అక్కడ మీరు ఏదైనా అక్కడ పెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఆ తర్వాత పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునామమున సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు ప్రభువు సమాధానము కలుగునుగాక. ఆ తర్వాత ఫలస్తీయులకు రాసినటువంటి పత్రిక. ఫలస్తీయులో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు సమాధానము మీకు కలుగునుగాక. అదే ఆ తర్వాత దశలోనికులకు రాసినటువంటి పత్రిక. ఫలస్తీయులకు రాసిన తర్వాత దశలోనికులకు. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తు యందును ఉన్న దశలోనికులు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ప్రభువు సమాధానము మీకు కలుగునుగాక. ఆ తర్వాత దశలోనికులకు రాసిన రెండవ పత్రిక. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తు నందు ఉన్న దశలోనికయులు సంఘములకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి ప్రభువు సమాధానము మీకు కలుగునుగాక. ఆ తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రిక. మన రక్షకుడైన దేవుని ప్రభువు, మన నిరీక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయను. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి ప్రభువు కనికరమును సమాధానము మీకు కలుగునుగాక అని చెప్పి తర్వాత మరి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మరి క్రీస్తు యేసునందు నుండి కృపయు కనికరమును మన దేవుని తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగునుగాక. ఎన్ని పత్రికలు చదివాము? 7. ఈ వరుస పత్రికలే కదా 7 పత్రికలు చదువు.
పత్రికల్లో పత్రికలన్నీ చదవలేదు మన పత్రికలకి కానీ ఏమవుతున్నా సైడ్కి వెళ్తున్నాయి. ఈ 7 పత్రికలు నాకు పూర్తిగా చదవలేదు కానీ మనం మొదటి వచనాలు మాత్రం చదువు. ఈ మొదటి వచనాల్లో మీకు ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? ఆనాటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘాలకు చూడమని చెప్పి భక్తులు సమాధానం కలిగిన చెప్పి రచించారు. అయితే చెప్పండి. తర్వాత ఇంకా ఏమర్థమైంది? ఏమైనా అర్థమైందా? మన వాళ్ళు వెనకాల మీరు ఎదురు లాక్కొని కూర్చుని నాకు వాడకపోయేది ఎవరు? ఎదురు లాగండి, ఎదురు లాక్కోండి. ఎదురు మీకు ఎదురుపడుతున్నామా? లాగు కొట్టా, ఎదురు లాగు లాగమ్మా. వాడు చేసుకోకండి, వాడు చేసుకోకండి. ప్రొపలైన్లోకి వచ్చేయండి. ఆ వెనకాల వచ్చిన వెనకాల కూర్చొని ఒక్కొక్కరిని ముందుకు పంపేయండి. మీరు మాట్లాడకపోతే మీ వెనకాల కూర్చుంటారా? ముందుకు పంపించండి. ఆ తప్ప వెనకాల వచ్చి మనం ఏం చేస్తాం? ఆ వెనకాల కూర్చుండిపోతారు. కూర్చొని అక్కడ తరివేయండి. అక్కడే ఇంకేమర్థమైంది? దేవుని అయితే దేవుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులను పరిశుద్ధుడు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఓకే, ఇక రెండవ ఆ 7 పత్రికల్లో ఒకటైపోయింది. రెండో దానిలోకి వస్తున్నాము. అక్కడ కనిపించిన ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకు అధ్యక్షుడు పరిచారకుడు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి రాయి. ఇక్కడ తిమోతి అనేటటువంటి అబ్బాయిని మనకు కనిపిస్తున్నాడు. దయచేసి అదే ఆగిపోయాడు. కిందకి అలా కిందకి వెళ్ళిపోతావా? పైగా పడు మరి ఎందుకు ఆ పోయే నిదానంగా కూర్చో, నిదానంగా కూర్చో. ఇక్కడ అందరూ జాగ్రత్తగా రాసిన కొద్ది మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనిపించని వ్యక్తి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే తిమోతి. అక్కడ లేడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి వచ్చేసరికి పౌలుకి తిమోతి ఏమయ్యాడంటే పరిచయం గ్రహించాలి, బాగా గ్రహించాలి. యవ్వన బిడ్డలు మరి జాగ్రత్తగా గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో లేడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి వచ్చేసరికి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి పౌలుతో పాటు ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. కనుక ఇక్కడ
తిమోతిని మనము పౌలుకు ఒక సహకారిగా, అంతే కదా, ఒక సహకారిగా అక్కడ మనకి ఏమవుతున్నాడంటే కనిపిస్తున్నాడు కదా. ఇక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు దాటి మనం వెళ్ళిన తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక వచ్చింది. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తమైన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయను. మన తండ్రి అయిన దేవుడి నుండి కృపా సమాధానం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో లేడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పరిచయం అయ్యాడు. కొలస్సీలకు రాసిన పత్రికలోకి వచ్చేసరికి ఏమయ్యాడు? సహోదరుడయ్యాడు. గ్రహించాలి, మెట్లు గ్రహించాలి. అక్కడ ఏమయ్యాడు? పరిచయం అయ్యాడు. ఇక్కడ సహోదరుడయ్యాడు. ఇక్కడ దెస్సలోనికలకు రాసిన పత్రికలో తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనికలకు సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును అని చెప్పి వ్రాయినది. ప్రభువు సమాధానం మీకు కలుగునుగాక. ఇక్కడ ఏమనుకోయింది మీకు? తిమోతి మెట్టులు మీరు ఆలోచించారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో లేడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పరిచయం అయ్యాడు, కొలస్సీలకు రాసిన పత్రికలో సహోదరుడయ్యాడు. ఇక్కడ పౌలుతో పాటు సంఘానికి లేఖలు రాసేటటువంటి సహకారి. సంఘానికి లేఖలు రాయాలంటే సామాన్యమైన విషయము. ముదురు కేసులు ఉంటాయి, ముదురుకొని బెండకాయలు ఉంటాయి, అవి ఎందుకు పనికిలో పారేస్తాం. కానీ అలాంటి మొదల భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇల్లు లోపల చేస్తారు కనుక రాయడం కష్టమే. పాస్టర్ ఫిలోషిప్లో నేను చూస్తూ ఉంటున్నాను, నేను అనుకోవాలి. కాబట్టి దయచేసి గ్రహించండి. ఇక్కడ ఇతర సంఘాలకు పౌలుతో పాటు లేఖలు రాసే స్థాయికి ఏం చేసినట్టు మెట్టు ఎక్కడ లేదా ఎక్కాడు. తర్వాత ఈ మాట నేను మళ్ళీ అడుగుతాను, మీరు చదివేసి విడిచిపెట్టేది కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా అదే మాటలు మనం ఏం చేస్తామంటే చూస్తాం. ఏంటి ఆ మాట? మన తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రభువు సమాధానమును మీకు కలుగునుగాక. చూడండి, ఇక్కడ అది ఒకటే. తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. మెట్లు గ్రహించాలి. ఇక్కడ కుమారుడయ్యాడు. తర్వాత అదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికే 6వ అధ్యాయము 11వ వచనం చూస్తే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకొనుటకు ఇక్కడ ఏమయ్యాడు? దైవజనుడయ్యాడు. ఒకటి తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి వచనం చదువుతాం. క్రీస్తు యేసునందున జీవమును కూర్చున్న వాగ్దానం బట్టి దేవుని చిత్తము వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారులకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి ప్రభువు కనికరము సమాధానము కలుగునుగాక. ఇక్కడ దయచేసి ఈ 7 మాటలను మనము తారతమ్యాన్ని గ్రహిస్తాం. మొదట పరిచయం లేని వ్యక్తి పౌలుకి ఎవరు? తర్వాత పరిచయం అయ్యాడు.
పరిచయం వల్ల పోయి సువార్తకుడుగా అయ్యాడు. సువార్త పని తర్వాత ఏమయ్యాడు? సహోదరుడు అయ్యాడు. సహోదరుడు తర్వాత ఏమయ్యాడు? కరెక్ట్గా చెప్పాలి. మిమ్మల్ని నమ్ముకుంటే నేను కూడా ముందుకు వచ్చాను. ఫిలిప్పీ దగ్గర నుంచి బండిదండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిచయము అవలేదు. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అయితే పరిచయం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సహోదరుడు. పరిచయం ఎక్కడికి వెళ్ళింది? సహోదరుడు. సహోదరుడు అలా పోయి సంఘంలోకి లేఖ రాసి సహకారయ్యాడు. మా తర్వాత రాసుకోండి. పేపర్ మీద రాయడానికి చేతులు లేవా, పెన్నులు లేవా, ఏమి లేవు. తర్వాత ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? దైవజనుడు అయ్యాడు. అదే మరి అదే ఏంటంటే మనం ఎక్కడ వేసావు? దొంగలే. నువ్వు వేసిన దగ్గరే. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇటు కదవలేదు, అటు కదవలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నేను భక్తిని కొనసాగించే దౌర్భాగ్యం స్థితిలో ఉన్నాను. కాబట్టి ఈ రోజున తిమోతిని మన ఎదుట పెట్టి దేవుడు మనతో మాట్లాడటానికి ఏం చేస్తానంటే ఇష్టపడుతూ ఉన్నాడు. మీలో మీరు దర్శించుకోవడం కాదు. పేజ్ 7 పత్రికలలో మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఒక పత్రిక నుంచి వేరొక పత్రికలో చదువుతున్నప్పుడు కేటగిరీని అక్కడ మనం రాసుకోవాలి. కేటగిరీని ఎప్పుడైతే అక్కడ రాసేసామో వెంటనే మనం ఏం చేయగలుగుతామంటే సమాధానం చెప్పగలం. ఈసారి పెన్ను తీసుకోండి. ఒరే నాకు పెన్నీరా బాబు, నా బైబిల్లో పెన్ను ఉండదు. నీరెందుకు నువ్వు రాసుకో, నాకు వద్దు, పట్ల నా పెద్ద కట్టాలి, వద్దు, నాకు వద్దు, ఎవరికి వద్దు, నాకు ఉంటాయి. వద్దు, నా పెన్ను నాకు వద్దు, నాకు దేవుడు ఇచ్చిన పెన్ను ఉందిరా, పట్టుకోవే. వచ్చేమనండి అలాగ ఎలా నీకు కనపడలేదా? అదండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిచయము దేవుడు అని రాసుకోండి. పరిచయం దేవుడు అయినా ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పరిచయం అయ్యింది. ఆయన రాసుకున్నారు ఎలా పెన్లోనే అందరికీ. ఇక్కడ సహోదరుడు ఆయన
ఇక్కడ సహకారి, ఎక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో సహకారి. రెండో పత్రికలో కూడా అంతే, అక్కడ కూడా ఎందుకైనా మంచిది అలాగే రాసేసుకోండి సహకారి. ఇక తిమోతికి రాసినటువంటి పత్రికలోకి వచ్చాము. కుమారుడు, అదే పత్రికలో 6వ అధ్యాయంలో దైవజనుడు, మొదటి పత్రిక అదే పత్రిక అంటున్నాను కదా. మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనంలో దైవజనుడు అని ఉంది. అక్కడ రాయి. మరి ఇంకేం నువ్వు నా చెప్తావు? 2వ తిమోతిలో కదండి ప్రియకుమారుడు అని ఉంది. ఇది అవకోకుండా అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు అసలు? ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమయ్యాడు? ప్రియ కుమారుడు. ఇప్పుడు ఈయనగా ఉంటుంది. ఈ పత్రికలు మీరు చేత్తో పెట్టేసుకుంటే గబుక్కుని ఏమవుతుందంటే, ఇప్పుడు నేను అడిగినప్పుడు గబుక్కుని మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎఫెసు పత్రికలో పరిచయం లేదు, ఫిలిప్పీలకు పత్రికలో పరిచయం వేయండి. చూసా ఎంత తొందరగా వచ్చేస్తుందో ఆన్సర్. కొలస్సీలకు సహోదరుడు. తర్వాత మరి తెస్సలోనికీయులకు సహకారి. 6వ పత్రికలో కూడా సహకారి. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో కుమారుడు. తర్వాత 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడు. మరి తిమోతికి రాసిన 2వ పత్రికలో ప్రియ కుమారుడు. అర్థమైందా? ఎక్కడి నుంచి ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి వచ్చాడు? అసలు పరిచయమే లేనటువంటి పరిస్థితుల్లో పౌలుకు పరిచయం అయినటువంటి ఈ యవ్వన బిడ్డ ఏ పరిస్థితుల్లోనూ కూడా వెను తిరగకుండా దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై అపోస్తుడైనటువంటి పౌలుకు చివరికి వచ్చేసరికి నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అనేటటువంటి స్థితికి ఆ యవ్వన బిడ్డ ఎదిగాడు. దేవునికి స్తోత్రం. నువ్వు లేకపోతే తిమోతి, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, నువ్వు తొందరగా రా అని చెప్పి లేఖనంలో రాసి పెట్టాడు. ఏ స్థితిలో నుండి ఏ స్థితికి ఎదిగాడు ఇతడు? యవ్వనుడు అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజున యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వారైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, దేవునికి పరిచయం లేనటువంటి మనలను దేవుడు ప్రేమించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మనల్ని పరిచయం చేసుకుని మనల్ని ఏం చేశాడంటే తన వైపుకు మళ్లించుకున్నాడు. తన వైపుకు మళ్లించుకోబడినటువంటి మనము ఒక్కొక్క మెట్టు ఎదిగి చివరికి యేసు క్రీస్తు ప్రభువుకి మనము ప్రియమైనటువంటి సంతానముగా, ప్రియమైనటువంటి కుమార్తెలుగా, కుమారుడుగా ఎదిగి ఫలించటానికి ఏది అవసరము, దేనిని బట్టి మనం ఎదగలము అని అంటే విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. అదే మాట వ్రాస్తున్నాడు. చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోనే
3వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయం పగళ్ళు కూడా తిమోతి నేను అపేక్షించుచు నీ యందున్న ఏముందంట నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయైన లోయలోను నీ తల్లి అయిన యుకేనీలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నది అని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. నా ప్రార్థన యందు నేనేం చేస్తున్నానంటే ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. కారణం ఏంటి అంటే నీ కన్నీళ్లను తలంచుకుని, అంటే ఈ తిమోతి ఎలాంటి వాడంటే ప్రార్థనా వీరుడు. కన్నీటితో మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేయటానికి మంచి పట్టుదల కలిగినటువంటి యవ్వన బిడ్డ, ప్రార్థనా వీరుడు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో సంఘముల కొరకు, దేని కొరకు కన్నీటితో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడంటే ఇజ్గియా కన్నీరు విడిచి ముఖము గోడ తట్టు తిప్పుకుని ప్రార్థన చేశాడు. దేని కొరకు చేశాడు అని అంటే తాను చనిపోతానన్న కబురు విని తనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని తన కొరకు తాను ప్రార్థించుకున్నాడు. కానీ కన్నీరు విడిచి ఈ తిమోతి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఎవరి కోసం చేస్తున్నాడంటే సంఘముల కోసం, సంఘ క్షేమము కోసం. పౌలు స్థాపించినటువంటి సువార్త ప్రకటిస్తూ పౌలు స్థాపించినటువంటి సంఘముల కొరకు, తాను స్థాపించింది కాదు, తాను సంపాదించింది కాదు. ఆ దైవజనుడు బహు ప్రయాసపడి, శ్రమపడి, శోధింపబడి, వస్త్రహీనుడైపోయి, కొట్టబడి, దున్నబడి, హింసించబడి ప్రతి పట్టణానికి వెళ్ళి స్థాపించినటువంటి సంఘాలు ఉన్నాయే, ఆ సంఘముల క్షేమము కొరకు, సంఘముల యొక్క అవసరతల కొరకు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, సంఘ క్షేమం కొరకు ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా వీరుడు తిమోతి. ఇది గ్రహించండి ఆ మాటలు. సంఘ క్షేమము కోరి అతను ఎలాంటి వాడు అనంటే ప్రార్థనాపరుడు. అందుకని అంటున్నాడు, నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని. నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నీకున్న విశ్వాసమును బట్టి, నీ నడవడికను బట్టి నీవు నాకేమైపోయావంటే ప్రియ కుమారుడు అయిపోయావు. కాబట్టి నేను నిన్ను చూడాలని ఏమైపోతున్నానంటే తప్పించిపోతున్నాను. కాబట్టి రేయి పగలు కూడా నేను నిన్ను చూడాలని అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? ఏ విశ్వాసం అంట? నిష్కపటమైన విశ్వాసం. క్రీస్తు యేసు ప్రభువు ఎలాంటి వాడంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం చదవండి. పవిత్రుడును
26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు, కంగారు పడిపోవద్దు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును, ఎలాంటి వాడు? నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటిది ఏముందట? అర్హతలు చాలా ఉన్నాయి. ఒకటి చూస్తే నిష్కపటమైనటువంటి వాడు. ఈ నిష్కపటమైనటువంటి మనస్సును కలిగిన వాడు ఎవరంటే తిమోతి. అక్కడ అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఆ తిమోతికి రాసినటువంటి పత్రికలో వచ్చాను నేను. ఏమంటున్నాడు? ఇదిగో రేయిం పగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన, ఎలాంటిదంట? నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరైనా ఏదైనా మనల్ని ఏదైనా అంటే గుండెల్లో నాటుకుపోయింది మర్చిపోతానా? అన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మన కొరకు జరిగిన మేలుల్లో ఏది మనం ఏం చేయమంటే జ్ఞాపకము చేసుకోం. కానీ పౌలు తిమోతిలో నుంచి ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే, అతడి నిష్కపటమైన విశ్వాసమును ప్రేమను ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. జ్ఞాపకం చేసుకుని నా పితులాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల నీకు ఏం చేస్తున్నానంటే కృతజ్ఞుడని. అంటే ఎంత మంచి శ్రేష్టమైన ఒక యవ్వన బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించినందుకు నా దేవునికి నేను ఏం చేస్తానంటే కృతజ్ఞతాస్తుతులు. అంటే పౌలు హృదయం ఏమైపోయిందంటే ఆ తిమోతిని బట్టి తన హృదయం తృప్తిపరచబడి సంతోషముతో నిండిపోయిన హృదయం కలిగిన వాడై ఇక ఏం చేయలేక దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? ఇంత శ్రేష్టమైన బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పి తన దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తున్నాడంట. ఒక సేవకుడైనా సంఘమును బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? నిత్యము స్తుతించే స్థితిలోనికే ఉండాలి. సంఘమును బట్టి దుఃఖించే స్థితిలో సేవకులు ఉండటం సంఘానికి ఆశీర్వాదం కాదు. సంఘాన్ని బట్టి సేవకులు నిత్యము దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఎప్పుడు అనంటే మీరిచ్చే కానుకలు బట్టి, మీరు పంపించే ఆహార పదార్థాన్ని బట్టి కాదు, విన్న వాక్యాన్ని బట్టి, మీరు నడుచుకునే నడకను బట్టి ప్రజలు దేవుని నామమును ఘనపరుస్తుంటుంటే, తినే ఆహారము కంటే, కట్టే వస్త్రాల కంటే, సంపాదించే ఆస్తి పాస్తుల కంటే దేవుని నామము మహిమ పరచబడటం వలన సేవకులకు ఉండే సంతోషం ఎంత అంతా కాదండి. ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, సంఘములో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాలను నడవడికలను బట్టి సేవకులు దేవుని సన్నిధిలో కూర్చుని ఏడ్చే స్థితిలోనే సంఘాలు ఉంటున్నాయి. అలాంటి సంఘముగా మన సంఘం కూడా అయిపోతుంది. ఒకప్పుడు దేవుడు అన్నాడు, అందరికంటే మిమ్మల్ని నేను హెచ్చించి మీకు పేరును ఖ్యాతిని కలుగు చేస్తాను అన్నాడు. ఈరోజు ఒక్కొక్క మాట వింటుంటే, ఒక్కొక్కటి పరిస్థితి చూస్తుంటుంటే సంఘము యొక్క పేరు మట్టి కలిసిపోయే స్థితిలోకి వచ్చేసింది. దానిని బట్టి ప్రతి దినము ప్రార్థించేటప్పుడు ఏడవటం తప్పితే సంతోషం అనేది లేకుండా పోయిందండి. నేను యథార్థం చెప్తున్నాను. ఎందుకు దేవుడు ఇక్కడ కూర్చుండేటప్పటికి ఈ రోజున వాక్యంలో సెలవిచ్చాడు. వెళ్ళేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేనేం మాట్లాడాలని నువ్వేం తలంచుకోకు, ఉన్నది మీరు ఆ అధ్యాయం పూర్తిగా చదివితే అందులో ఉంటుంది. నువ్వేం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు అక్కడే నీకు నేర్పిస్తాడని. నీకు దాని మీద భారం వేసుకుని వచ్చాను నేను ఇక్కడికి. భారం వేసుకుని వచ్చేస్తే నా భారం ఎరిగిన నా దేవుడు అంటున్నాడు, సంఘములో ఉన్న లోటును నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరి చెయ్యాలి. సరి చేయడానికి నిజంగా నేను చెప్తున్నాను, చాలా ప్రయాసపడ్డాను నేను. ఒక గది తుడిస్తే ఎంత దుమ్మే వస్తుంది, కానీ 2 చాట్ల తుక్కు
ఎత్తిపోయడానికి నా ప్రాణము అలసిపోయింది. నేను అలసిపోయినా పర్వాలేదు, గదే ఏమైపోయిందంటే శుభ్రం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును. ఈరోజు మనము మన పట్ల దేవునికి ఉన్న చిత్తమును తెలియజేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఏమైపోవాలంటే శుద్ధి అయిపోవాలి. అలా శుద్ధి చేయబడినటువంటి వారమైతే, పరిశుద్ధ హృదయము కలిగిన వారమైతే, పౌలుకు తిమోతి ఎంతగా ప్రియుడైపోయాడో మనం కూడా మన దేవునికి ప్రియమైన సంఘమైపోతాం. మనము ప్రియమైన సంఘముగా ఉండాలి అని అంటే ముందు మనలో ఉన్న మస్తు, మాలిన్యం, చెత్త, చెదాళం ఏం చేయబడాలంటే కాల్చివేయబడాలండి. దేని చేత కాల్చివేయబడాలి అని అంటే వాక్యం అనేటటువంటి ఆ పరిశుద్ధ అగ్ని చేత కాల్చివేయబడి వాక్యం అనే నీటి చేత ఏం చేయబడాలంటే కడిగి వేయబడాలి. దేవుడు నిజంగా కోరుకుంటున్నటువంటి యథార్థమైన మాటలు. ఎప్పుడూ మీకు సొల్లు మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు ఒక మాట ఇస్తే చెప్తాను, లేదు అంటే చెప్పగలిగే వాడికి ఏం చేస్తానంటే అప్పచెప్పేస్తాను. ఇదే పోరాటం, ప్రతి సమయంలో కూడా ఇదే పోరాటం నాకు. నువ్వు చెప్పగలిగితే ఒక మాట చెప్తాను, అంతేగాని అక్కడ దొడకు వచ్చి ఏడ చెప్పారని ఆడ చెప్పారని అవన్నీ పూడ్చుకుని చెప్పడం నా వల్ల కాదు. నువ్వు ఏదైనా ఒక మాట చెప్పు, దాన్ని బట్టి నేను ప్రకటిస్తాను అని చెప్పి ఎప్పుడూ దేవునితోటి వాదించే వాదం ఇదే. కాబట్టి దయచేసి గ్రహించాలి, విలువైన శ్రేష్టమైన వాక్యము నీకు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆ వాక్యం యొక్క సారాంశాన్ని నువ్వు తీసుకోగలిగితే, అపోస్తలుడైన పౌలుకి తిమోతి ఎంతగా హత్తుకున్నాడో క్రీస్తుకు మనం కూడా అంత సమీపమైనటువంటి వారంగా ఉంటాం. అతనిలో ఏముంది అని పౌలు చెప్తున్నాడు అని అంటే, నీలో ఉన్నది నిష్కపటమైన విశ్వాసం. దయచేసి గ్రహించండి, ఇది ఒక తరము వారిని బట్టి కాదు. రే నిటారుగా కూర్చో, ఏదవా వాడజారబడు ఏదో ఒకసారి తిన్నా తిన్నాను, మళ్ళీ కిందకి వెళ్తాను, నెత్తిమీ కూడా ఎత్తాను. కర్మకరం అందుకోండి పైకి చూడా. రే పంది చూస్తుంది రా కిందకి. నిజం, నేను అబద్ధం చెప్పడం లేదు. గొర్రెంట పైకే చూస్తాంట, పంది అంట కిందకి చూస్తాంట. అది ఎప్పుడు పైకి చూస్తుందో తెలుసా? దాన్ని చంపేటప్పుడు నా చిన్నప్పుడు చూసి నేను కాళ్ళు 4 కట్టేసేసి ఎల్లకల్లా పడుకోబెట్టి పొట్ట మీద పడతారు చావటానికి. అప్పుడు చూస్తాంట పైకి. అంతవరకు కూడా అది కిందకే చూస్తాంట. పైన ఆకాశం ఉంది, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు సుమా, ఆయన నన్ను సృజించాడు సుమా అనేటటువంటి ఆ స్పర్శ లేకుండా కిందకి చూసి అసహ్యమైన దాన్ని అది ఏం చేస్తుంటే, విశ్వాస జీవితం కూడా అంతే. మనము భూమి వైపు, లోకం వైపు చూసినంత కాలం కూడా ఆకాశమందున్న ఆసీనుడు మనకు కనపడటం. మనం ఎప్పుడైతే ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నా కన్నులు నీ తట్టెత్తుచున్నానని అంటామో, అప్పుడు ఎవరితో చూడగలుగుతామంటే దేవునితో చూడగలుగుతాం. యథార్థమైన మాటలమ్మేమి వాడికే కాదు మనందరికీ వర్తిస్తాయి. నాతో సహా మనందరికీ వర్తించే మాటలు. మనం ఎవరి వైపు చూడాలి? మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటినే చూడండి. ఉందా లేదా? దేంట్లో ఉంది? కొలస్సీలకు రాసిన పత్రికలోనూ ఉంటుంది, చూడండి. తీసుకో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఉందా? తిమోతి దాంట్లోనే ఉందా? చూడు, జాగ్రత్తగా చూసుకో.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కిందన్న వాటిన కిందన్న వాటిని కాదు, పైనున్న వాటి మీద, పైనున్న వాటినే వెతకండి. అక్కడ ఎవరున్నారు? క్రీస్తు యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఎవరున్నారంటండి? క్రీస్తు యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక పైన వాటి మీదనే గాని అదిగో భూ సంబంధమైన వాటి మీద అదిరా ఉందా లేదా? ఉందా లేదా? దేవుని ప్రజలు దేని వైపు చూడాలంట? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. అన్ని భూమి మీ వైపే చూస్తాయి. పైన ఆసీనుడు ఉన్నాడు, అతడు నా సృష్టికర్త అనేటటువంటి నిత్యం దానికి తెలియదు. కానీ అలాగ చూసే బ్రతుకులు మనకి ఈరోజు ఆయన తట్టు చూసేవారిగా చేశాడు. దేవునికి మనల్ని అందరినీ కూడా ఎలా చేశాడు? ఆయన తట్టు చూసేవారిగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరి తట్టు చూడాలి? మన రక్షకుడైన ప్రభు తట్టు చూడాలి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పార్శ్వమందు ఉన్నాడు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించు నా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు చూస్తే ఏముందంట? కరుణించి కాపాడేవాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మంచి దేవుడు అండి మన దేవుడు ఎంత మంచి దేవుడు. ఎంచుకోండి అమ్మా, ఫ్యాన్లో మానేసారే. కరెంట్ తక్కువగా ఉందా? సింగిల్ ఫేస్ వచ్చిందా? సరలేదు. ఇప్పుడు కరెంట్ తోటి కాదు, ఎవరి తట్టు? వెనకాల చొక్కాలు తడిచిపోతున్నా ఎవరితో చూడాలి? జాకెట్లు తడిచిపోతున్నా ఎవరితో చూడాలి? నిజమా? నో, ఫ్యాన్ తట్టు. నాకు కాలిపోతున్నాయి ఇక్కడ. ఈ ముందే గట్టిపడింది. వద్దులే, కూర్చో. అలాంటి ఎవరు చూసుకో, నాకు మాత్రం ఫ్యాన్ గురించి ఏం చూడక. కాబట్టి దయచేసి గ్రహించండి. ఏమన్నాడు? మళ్ళీ నేను తిమోతికి రాసిన పత్రికలోకి వచ్చాను. ఏమన్నాడు? నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృలాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. అంత విలువైనటువంటి పదాలండి బాబు. బాబు, వాటిని మనం వివరించడానికి నా తరం చాలదు, నా ఆయుషే చాలు. అయితే ఆయన మనకు సులువైన అర్థమైన రీతిలో చెప్పడానికి ఆయన ఏమని నిర్ణయించుకున్నాడో అలాగే వెళ్ళిపోదాం మనం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆ విశ్వాసము నీలో, అంతట నిష్కపటమైన విశ్వాసము నీలో ఉండటానికి మొదట ఆ విశ్వాసం ఎక్కడుందంటే నీ అబ్బాయి అయిన లోయిలోను. లోయి విశ్వాసం ఎలాంటిదంట? నిష్కపటమైన విశ్వాసం. ఆమె విశ్వాసం ఎవరికి వచ్చింది అని అంటే అక్కడ రాశాడు, నీ తల్లి అయిన యునీకేలోను వసించింది. అది నీ తల్లిలోకి వచ్చింది. నీ తల్లిలో ఉన్నటువంటి ఆ నిష్కపటమైన విశ్వాసము అది నీ యందు సహా
వసించుచున్నది. నీ యందు సహా ఏమవుతుంది? వసించుచున్నది. గ్రహించండి. పిల్లలకి ఆస్తులు పంచిపెట్టాలని, పిల్లలకి బంగారం సంపాదించి పెట్టాలని తాపత్రయపడిపోతాం. భక్తిలో పెంచడం అనేది చేయగలుగుతున్నామా? ఆ యొక్క అవ్వలో ఉన్నటువంటి నాయనమ్మ అనుకోండి, పోనీ లేకపోతే అమ్మమ్మ అనుకోండి, ఆమెలో ఉన్న విశ్వాసం ఎక్కడికి వచ్చిందంటే ఆమె కుమార్తెలోకి వచ్చింది. ఆమె కుమార్తెలో ఉన్న విశ్వాసం ఎవరికి వచ్చింది? కుమారుడికి వచ్చింది. ఎన్ని తరాలు? ఆస్తి ఒకవేళ పితరులు సంపాదించి పెట్టొచ్చు, ఆ ఆస్తి తరిగిపోవచ్చు, కానీ దేవుని అందరి విశ్వాసాన్ని ఎవ్వడం కూడా ఏం చేయలేడంటే పాడు చేయలేడు. ఆ విశ్వాసాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ విశ్వాసము, ఆ నిష్కపటమైన విశ్వాసము తిమోతిలో వసించుచున్నది. కాబట్టి పరిచయులాగే ఉండిపోకుండా ఆ యొక్క పరిచయం వల్ల కలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఆ నిష్కపటమైన విశ్వాసమును బట్టి అపోస్తులైనటువంటి పౌలు భక్తుడే గొప్ప విశ్వాసపరుడు. అలాంటి వాడు తిమోతిని గూర్చి ఏం చేస్తున్నాడంటే తప్పించిపోయి నీకున్న విశ్వాసము గొప్పది అని చెప్పి ఆ తిమోతిని గూర్చి చూడాలని మనసు ఆరాటం కలిగి రేయి పగళ్ళు కూడా తిమోతి కోసం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడంటే. అంటే తిమోతి యొక్క భక్తి, విశ్వాసము, ప్రార్థన, నిలకడగలిగిన జీవితం ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక సామాన్యుడిగా పరిచయం అయ్యాడు, సహకారిగా పనిచేశాడు, కుమారుడిగా పిలువబడ్డాడు, తర్వాత దైవజనుడి యొక్క స్థాయిలోకి ఎదిగాడు. ఆ తర్వాత నా ప్రియ కుమారుడు అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాడిగా తిమోతి దృష్టికి అతడు ఎదిగిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిమోతి దృష్టికి అతను ఏం చేశాడంటే ఎదిగాడు. పౌలు దృష్టికి ఎదిగాడు. అతి శ్రేష్టమైన ప్రియుడిగా, అంటే తిమోతి కంటే దేనిని కూడా ఆ పౌలు ఏం చేయలేకపోయాడంటే ప్రియమైనదిగా ఎంచలేకపోయాడు. కాబట్టి ఆ తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో ఆ మాటలు మనం ఏం చేస్తున్నామంటే చదువుకుంటున్నాం. ఇంకొన్ని మాటలు మనం చదువుకుని ముందుకు వెళ్దాం. అదే తిమోతికి రాసినటువంటి పత్రిక దైవజనుడా, నేను చెప్పాను కదా, దైవజనుడా నీవైతే వేటిని విసర్జించి అక్కడ మనం చదువుకున్న మాట ఎన్నో మాటది? 6వ అధ్యాయం 11వ వచనంలో ఎన్నో మాటది? మీరు చెప్పలే, నాకు తెలుసు, కానీ అక్కడ ఏమంటాడు? దైవజనుడా నీవైతే వీటిని ఏం చెయ్యి? విసర్జించి. వేటిని విసర్జించి. ఇది మనం ఎక్కడ నుంచి చూద్దామంటే 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి రండి. 6వ వచనం నుంచి రండి. 6 తీసుకున్నారు అందరూ? 6
సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి గ్రహించండి. తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు, మనం ఈ లోకములోనికి ఏమీ తెచ్చామా అండి? నేను తెచ్చానండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. అబద్ధాలు ఆడకండి. తెచ్చానని చెప్పడం తప్పేముంది? మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ పోతామా? తీసుకుని పోలేదు. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందము. ధనవంతులగుటకు అపేక్షించువారు ఎక్కడ? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకు అనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి, దయచేసి గ్రహించారు, కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తాను పొడుచుకుని చచ్చిరి. ఉందా లేదా? ఎవరు చెప్పారంటే చివరికి ధనాపేక్ష సమస్తమైన కీడులకును. కాబట్టి కొందరు దానిని ఆశించి ఎక్కడ పోయి ఏమైపోయారంటే ముందు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే, నువ్వు చచ్చిన వాడవే అని అర్థం. నాకు బాగా అర్థం అవ్వాలంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు చచ్చిన వాడవే అంటే నువ్వు చనిపోవు, సజీవుడుగానే ఉంటావు. కానీ నీలో ఏముండదు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉండదు. అక్కడ ఏమన్నాడు? కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. ఎప్పుడైతే విశ్వాసం లేదో క్రీస్తులో మనం ఏమంటే నిలవలేము. ఒక వస్తువును మనము కొనుక్కున్నప్పుడు అది మంచిది అని తీసుకున్నప్పుడు అది మంచిదిగా మనం భావించినంత వరకు పర్వాలేదు. దాని వలన అపాయం కానీ కీడు కానీ సంభవిస్తుందని తెలిసిన తర్వాత దాన్ని ఏం చేయలేం? మనం ప్రేమించలేం, దాన్ని దాయలేం, వాడలేం. భయం. అలాగే విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నటువంటి ఉండవలసిన సంఘం ధనాపేక్షకు లోనైతే గనుక మొట్టమొదటి కోల్పోయేది ఏంటంట? విశ్వాసమును కోల్పోతావు. నువ్వు వస్తావు, బైబిల్ అంటుకుని వస్తావు, ఉపవాసం ఉంటావు, అందరికంటే బాగా గొప్ప ప్రార్థన చేసేస్తావు. కానీ నీవు చచ్చిన వాడవే, చచ్చిన దానవే. ఎందుకు అనంటే హృదయాంతరంగములలో ఉన్నదేమో ధనాపేక్ష, నువ్వు కలిపి పైకి చూపించేది భక్తి వేషం. హృదయాంతరంగంలో ఉన్నదేమో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏమి సంపాదించుదుమా, ఏమి తిందుమా? ఈ దినం ఆ లూకా సువార్తలో చెప్పాడు కదా, చదవండి ఆ మాట, చదవండి, తీయండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఏమన్నాడు? చదువు ఆ మాట. 12వ అధ్యాయం 8వ వచనం చదువు. నా ప్రాణముతో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషము. చదువు.
అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అది మీ ప్రాణమును ఏమి తిందుమో అది మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును కావా. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తము కోయము, వాటికి గరిసి లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు సింతించుట వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి గ్రహించాలి. చింత ఏదో పోయినట్టు చింత, సంపాదించుకోవడానికి చింత, పోగు చేసుకోవడానికి చింత, తీర్చడానికి చింత, తినటానికి చింత. శత్రువు పెట్టేటటువంటి మొట్టమొదటి బాణం ఒక విశ్వాసుడు తొలగిపోవడానికి మొట్టమొదటిగా వేసేటటువంటి బాణం ఏదంటే చింత. నిజమే, నాకు చింత లేదండి అన్నవాడు చేయించండగా. నాకు చింత లేదండి, నేను బాగానే ఉన్నాను, నాకు చింత లేదు అన్నవాడు చెప్పండి, చెయ్యొద్దండి. అంటే అందరిలో కూడా ఏముంటుంది, పిల్లల గురించో, భార్యల గురించో, భర్తల గురించో, కుటుంబంలో ఉన్నటువంటి అవసరాల గురించో, ఆస్తి పాస్తుల గురించో, అన్నీ బాగుంటే ఏదో సంపాదించాలన్న ధైర్యం ఆలోచన గురించో, సుఖపడి తినటం మానేసేసి దేవి పుట్టించుకోవడం గురించో ఏదో ఒక చింత ప్రతి మనిషిలో. అందుకనే ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. ఏమన్నాడంటే, ఏమన్నాడు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మనం ఏమై ఉన్నామంటే మన దైవ దృష్టికి నీచులమై ఉండలేదు, ఏమైనా శ్రేష్ఠులమై ఉన్నాం. మన దేవుని దృష్టికి నీచులమై ఉండలేదు. మన దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నామంటే శ్రేష్ఠులము. మనం ఎలా చూస్తున్నాడు అని అంటే, ఒక మనిషి ఇంకో మనిషి వైపు చూసేసరికి నీచంగా చూస్తాడు. నేనే గొప్పవాడిని, నువ్వు ఏమాత్రం వాడిని అన్నట్టుగా. కానీ దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అని అంటే, అదే తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 6వ అధ్యాయములో 15వ వచనం చదవండి. శ్రీమంతుడును, జాగ్రత్తగా చదువుకోవాలి వాక్యాన్ని. శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతి, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత కనుపరుచును ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎంత గొప్పవాడు! మనల్ని ఎలా చూడాలి? కొంత నాయుడి మీద నగెట్టుకుంటే వాళ్ళు చూపులు చూస్తాం. కొంత విలువైన పోగొట్టుకున్నాం అనుకో, ఏం చేస్తాం? బయట ఎగరేసేస్తాం. దాని ఏమైనా పరిస్థితులు పోతే కారణాలు లేచిపోతూ ఉంటాడు. అందుకనే వసన మినిస్ట్రీలో కారణాలు ఉండవు. నిజమేనదా? మగవాళ్ళకి ఏముండవు, కాలర్లు ఉండవు. ఆడవాళ్ళకి ఏముండదు, జట్టు ఉండదు. 6-3 చదువుకుంటున్నారు. కాలర్లు ఉండవు. కొంత పరిస్థితి బాగుంటే 2 పూటలు మాత్రం తృప్తిగా తిన్నామనుకో, కాలంలో వేసిపోతూ ఉంటుంది. ఆయన సమీపింపరాని తేజస్సు కలిగిన వాడయుండి ఈ దౌర్భాగ్యులమైన మనలను శ్రేష్ఠులుగా ప్రేమించేడే కానీ నీచులుగా ప్రేమించలేదు. మరి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నీ తోటి సహోదరుని, సహోదరిని?
ఒకసారి ఆలోచిద్దాం. డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాం మనం, ఎలా చూస్తున్నాం మన తోటి సహోదరుల్ని సహోదరులను, ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాం మనం. ఎలా చూస్తావేంటండి, వాళ్ళ వలన నాకు 10 రూపాయలు నష్టం వచ్చింది, ఎలా చూస్తాను అని ఒకవేళ నువ్వంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు, మళ్ళీ అదే వాక్యంలోనికి వెళ్ళిపోతాం. మనం మనుషుల మాటను మనం ఆధారం చేసుకోవద్దు, దేవుని మాటను మాత్రమే మనం ఏం చేద్దామంటే ఆధారం చేసుకుందాం. సమస్తమును నేనేం చేశానంటే పెంటగా ఎంచుకొంటిని. నేను కాగితం పెట్టాను, అది పోయింది. ఆ మాట ఎందుకు పెంటగా ఎంచుకున్నాడు, ఎందుకు అలాగ చేశాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 10వ వచనం నుంచి చదువు. 3:10. అందరూ తీసుకున్నారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణము విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధానములో ఆయన శ్రమలలో పాలివాడనగుట పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఏం చేశాను, నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేనికోసమంటండి? దేనికోసమంట? నష్టం కలిగిన మనం ఏం చేయాలి? భరించాలి. కష్టం కలిగిన భరించాలి. అకారణంగా చేతిలో డబ్బులు పట్టుకొని ఇచ్చేసాం. దేవుడు ఏదో కృప చూపాడు, కాదంతా కక్కుతు పెట్టాడు. పోనవండి అక్కడితో కట్ అయిపోయింది. అది పిల్లలకు తెలుసు ఆ విషయం. కొన్ని పర్యాయాలు మనం ఏం చేయాలి? నష్టాన్ని కష్టాన్ని కూడా ఏం చేయాలంటే భరించాలి. దేనికోసం? సంఘము కోసం. దేనికోసం? క్రీస్తు కోసం. దేనికోసం? పునరుద్ధానం కోసం. దేనికోసం? పరలోక రాజ్యం కొరకు. నష్టాన్ని కష్టాన్ని కూడా భరించాల్సిన అవసరం మన మీద ఉంది. అజ్ఞానంతో పనులు చేసేసేసి అల్లల్లాడిపోతూ మనస్థానంగా సారంగా మనం నడుచుకోవటం గొప్పతనం ఏమి? అది దౌర్భాగ్యపు స్థితి అవుతుంది. ఆ పేదరాలే వచ్చింది దైవజనుడి దగ్గరికి. అప్పులు వాడు వచ్చి పిల్లలు తీసుకుపోతానంటున్నారు, ఏం చేయమని. నిజంగా ఎలిషా అడిగే అవకాశం ఉంది. అమ్మ అప్పులు చేసినట్టు నన్ను అడిగి చేసేవారు. నిజంగా ప్రభువుని అడిగి చేస్తున్నామా మనం ఏదైనా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని అడిగి చేస్తున్నామా? అప్పులు మనం ప్రభువుని అడిగి చేస్తున్నామా? ఇష్టానుసారంగా రుణాలు చేసుకుని ఈరోజు బాధల్లోనూ కష్టంలోనూ శ్రమలోనూ కన్నీటిలోనూ పడి నలిగిపోతున్నాం. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆనాడు ఎలీషాను అడగలేదు, ఈనాడు మన ప్రభు కూడా మనం అడుగుతలేదు. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రభు చిత్తమును గ్రహించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ఒకవేళ కష్టం కలిగిన నష్టం కలిగిన ప్రభు కోసం మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలంటున్నాడు. ఆ మాటలు మళ్ళీ చదవండి, మీరు మీకు అర్థమవుతుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలంతే. ఇంకా ఏ విధమైతే నష్టమైతేనో కష్టమైతేనో మొత్తం మీద నాకు పునరుద్ధానం కావాలి. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి?
మనం చనిపోతే మనము తిరిగి ప్రభువుతో పాటు సదాకాలం జీవించటానికి మరలా మనం సజీవులమై లేవాలి. లేకపోతే ఎక్కడ పోతాం? నిత్య నరకాగ్నిలో పోతాం. దయచేసి గ్రహించాలి. పునరుద్ధానం పొందాలి. ఏ విధము చేతనైతేనో, 10 రూపాయలు కలిసి వస్తేనో, కలిసి రాకపోతేనో, వాడు తిడితేనో, తిట్టకపోతేనో, లేకపోతే వాళ్ళ వలన ఏ విధమైన శ్రమ అనుభవించినా సరే పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఏం కావాలి? పునరుద్ధానం కావాలి అన్నాడా లేదా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో. ఎందులో పాలివాడంటండి? భోగభాగ్యంలో అందరూ పాలివాడైపోతారు. బెల్ల ఉంటానంట సేవలు బోల్డ్ అంట. కొమ్మరోడు కొండకి ఎక్కమనంట సేవలు వెళ్ళి ఎక్కుతయా? ఆ కొండ తెచ్చి కడిగేసేసుకొని బెల్లంలో కేసు పక్కన ఇటు అట్టివారిగా మనం ఉండటానికి వీల్లేదు. అక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో శ్రమలలో పాలివాడొకటి ఎట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటగా సమానముగా ఎంచుకొనుచున్నాను. తిమోతి, దైవజనుడా వీటన్నిటినీ నీవు ఏం చేయాలి? విసర్జించుము. ఏం చేయాలన్నాడు? విసర్జించుము. ఎక్కడికి వచ్చాడు? తిమోతి రాసిన పత్రికలోకి వస్తేనే అక్కడే ఉంది ఆ మాట. అక్కడే ఉంది ఆ మాట. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుగా ఏం చేయి? ప్రయాసపడము. ఉందా లేదా? ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. గాని పొందుటకు నీవు నిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షముకు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమన్నాడు? నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆ మాటకు తిమోతి తన తలను వచ్చి ఏం చేశాడంటే ఆ ఆజ్ఞకు బద్ధుడయ్యాడు. ఈ రోజున మీకు దేవుని నామము పేరు ఏదైనా ఆజ్ఞాపిస్తే ఎంతవరకు మీరు లోబడుతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యములకు, దేవుని మాటకు లోబడుటే మనకు ఆశీర్వాదం. అదే మనకు గొప్ప ఐశ్వర్యం. అదే మనకి ఏమవుతుందంటే పునరుద్ధాన శక్తి. అదే దేవునితో పాటు సదాకాలం జీవించడానికి వెళ్ళే మార్గం. ఈ మాటలన్నింటినీ మనం ఏం చేయాలంటే వినాలి. తిమోతి విన్నాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క బోధను విని ఆ మాట ప్రకారంగా పౌలు గారి యొక్క అడుగుల్లో అడుగు వేసి నడిచాడు కాబట్టి పరిచయం లేనివాడు పరిచయం అయ్యాడు. పరిచయం అవ్వటమే కాదు, సహకారి సేవకుడయ్యాడు. సంఘాలకు నడవలసిన బోధను రాయటానికి సహకారి అయ్యాడు. తర్వాత కుమారుడయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? దైవజనుడయ్యాడు. ఆ తర్వాత ప్రాణానికి ప్రాణమైపోయాడు. దేవునికి మైపోతాడు. నిజమండి. క్రీస్తుకు మనము అంతగా అత్తుకునే వారంగా ఉండాలి. అంతగా క్రీస్తును మనం ఏం చేయాలంటే
వెంబడించే వారంగా ఉండాలి. మన రక్షకుడు అడుక్కునేవాడు, భిక్షమెత్తుకునేవాడు కాదు. ఆయన ఏమని చదువుకున్నాం? శ్రీమంతుడు. ఆయన శ్రీమంతుడండి. ఆయన అద్వితీయుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి మనము ఇంకా అజ్ఞానములోను, అప్పుల్లోను, వేధించుటలోను, మరి పనికిమాల మాటలు మాట్లాడుటలోను, లోకమును స్నేహించి మనము మరణమును తెచ్చుకునేటటువంటి వారంగానే ఉండిపోతున్నాం. అలా ఉండటానికి వీల్లేదు అని ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు. మనము శ్రమలో ఉన్నప్పుడు మనకు ఆయనే పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మనం పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేయబడినటువంటి మనం ఎలా ఉండాలి? నాలో ఉన్న ప్రాణం అంటది ఎలా ఇటు సాయంకాలం అయిపోయింది కనపడలేదు రాలేదా అంటున్నాను నేను. 2 రోజులు కనపడలేదండి ఇటు కనపడలేదేంటి? ఏం చేస్తున్నాడు? వాళ్ళని నేను మంచి మంచిని కూడా ఇవ్వదు, కానీ నాలో ఉన్న ప్రేమ వాడిని ఏం చేద్దంటే ఎదుర్కోడు. వాడు ఎలా ఉంటారన్నది నాకు తెలియదు. నాలో ఉన్న ప్రేమ కనిపించకపోయేసరికి వెతుక్కుంటుంది. వాడు 2 రోజులు అయిపోయింది కనపడలేదురా, వాడు ఎలా ఉన్నాడు రాలేదేంటి? ఇటు సాయంకాలం అయితే కంచలకు వచ్చేస్తాడు రాలేదేంటి? ప్రేమ ఏం చేస్తుందంటే అనేకమైన దోషాలు తప్పు. వచ్చేవాళ్ళ గురించేనా అంటే రోజు కనపడతారు కాబట్టి ఆ వాళ్ళ గురించేనా? కానే కాదు. ప్రతిరోజు సాయంకాలం ప్రతి ఒక్కరిని వెతుక్కుంటుంది. వెతుక్కొని మనిషి చొప్పున ప్రార్థన చేయడానికి దేవుని ప్రేమను బలవంతం చేస్తాం. ఇక్కడ నేను నిజాన్ని ఒప్పుకోవాలి. దేవుని ప్రేమను ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. కారణం ప్రతి వారి పట్ల కృప కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నా ప్రాణానికి ఇక్కడ నీరసం వచ్చి సాఫ్ట్ కట్లో వస్తూ ఉంటుంటాను. కొంతమందిని వదిలేసి అప్పుడు దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తాను. అలా చేసిన ప్రతిసారి ఆ రాత్రి ఇష్టంగా ఉండదు. నాతో ఆ ప్రేమ ఎడబాటు వచ్చేస్తూ ఉండడం, అది తట్టుకోలేక మళ్ళీ మర్నాడు లేకపోతే 3వ రోజు తిరిగి నేను ఏం చేస్తుంటానంటే ఆ ప్రేమ బలవంతాన్ని తట్టుకోలేక మళ్ళీ మొదటి నుంచి వసెట్టిపోతాను. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. యేసు మనల్ని ఏం చేస్తున్నాడు? ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు. నీ మనస్సు ఎలాంటిదైనా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన ప్రేమలో అరమరిక లేదు. ఆయన ప్రేమ నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం, నిష్కపటమైనటువంటి వాడు మన దేవుడు. అది మనం చూసే ఏప్రిల్ రాసిన పత్రికలో. అయితే అదే నిష్కపటమైన ప్రేమ ఎవరికి ఉందంటే తిమోతికి ఉంది. ఆ తిమోతికి ఉన్న ఆ ప్రేమ, ఆ విశ్వాసాన్ని బట్టి అతను ఏం చేయగలిగాడంటే పౌలు యొక్క ప్రాణానికి ప్రాణంగా మారిపోయాడు. మన కొరకు రక్తము చెందించి ప్రాణం ఇచ్చాడు ఆయన. మరి మనం ఏమివ్వగలుగుతున్నాం? అలాగనంటే కానుకలు అనుకునేది. మేము కానుకలు ఇవ్వాలి. దేవుడి పరిచయం కొనసాగాలంటే కానుక ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు మాట్లాడే అంశం అది కానే కాదు. మనం ఏమివ్వగలుగుతున్నాం? నిష్కపటమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మన కొరకు రక్తము చిందించి ప్రాణం ఇచ్చిన యేసుకు మనం ఏమిస్తున్నాం? యేసు కోసం ఏమి నష్టపోతున్నాం? ఒకసారి మనం ఆలోచించుకుందాం. వచ్చిన జీవితంలో దశంభాగం ఇస్తున్నాను కదండి, నేను తెచ్చుకున్న కూలి పనిలో దశంభాగం ఇస్తున్నానంటే ఎవరి కోసం ఆయన నీకు ఇచ్చాడు, మా ఆయనకి ఇస్తున్నాం. అది మీ ఇద్దరికి సంబంధం, నాకు సంబంధం లేదు. అది వేరే సంగతి.
దావీదు అంటాడు కదా, నీకు ఇవ్వటానికి నేను ఎంత మాత్రం వాడనయ్యా, నువ్వు నాకు ఇచ్చావు, ఆ ఇచ్చిన దాంట్లోనే నీకు ఇస్తున్నాను అంటాడు. అంతేగాని మనం ఏమి పట్టుకుని వచ్చేసామా? ఆ ప్రశ్న ముందే వేసాడు. మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమి పట్టుకో. మరి మనం పట్టుకెళ్ళేదేంటి? మనం ప్రభువుకి ఇచ్చేదేంటి? పరలోకానికి పట్టుకెళ్ళేదేంటి? ఒకసారి ఆలోచించారు. ఈ ఒక్క మాట ఆలోచన చేస్తే మనం ముగించేసుకోవచ్చు. మనం ఏం పట్టుకొచ్చాము, ఏం పట్టుకెళ్తాం? ఏమీ పట్టురాలేదు, ఏమీ పట్టుకురాలేదు. కానీ పట్టుకెళ్ళేది మాత్రం ఉంది, పట్టుకెళ్ళేది మాత్రం ఉంది. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరులను ఆ విశ్వాసములోనికి నడిపిస్తూ మనం విశ్వాసముతో ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యానికి వెళ్తామంట. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేయడానికి, ఆ విశ్వాసంలో నుండి తొలగించేయడానికి, ఆ విశ్వాసంలో నుండి మనం తప్పించి భ్రష్టులుగా మార్చేయడానికి శత్రువు మనల్ని ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఆడుకుంటా ఉంది. అందుకనే కదా అంటాడు, విశ్వాసము నుండి తొలగిపోయి. మొట్టమొదట దేవుని పిల్లలు దేంట్లోంచి తొలగిపోతారంట? విశ్వాసములో నుండి తొలగిపోయి అనేకమైన కీడుల చేత తమను తామే ఏం చేస్తారంట? పొడుచుకునే స్థితికి వచ్చేస్తారంట. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదు, నువ్వు 10 రూపాయలు సంపాదించుకోవడం తప్పు కాదు. కానీ నీవు సంపాదించుకున్న 10 రూపాయలు నీ ప్రాణానికి నష్టం తేకూడదు, నీ ప్రాణానికి నష్టం తేకూడదు, నీ కుటుంబానికి శాపాన్ని తేకూడదు. నువ్వు సంపాదించుకున్న 10 రూపాయలు నీకు నష్టాన్ని కలిగించేదిగా ఉండకూడదు, ఇతరులకు మేలుకరంగానే ఉండాలి. ఎందుచేత అన్నట్టే నీ దగ్గర ఉన్న 1 రూపాయి ఉంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? 1 రూపాయి ఉంటే నీ పొరుగు వానికి ఇచ్చి వానికి నువ్వేం చేయి? సహకరించు. మనం ఏం చేస్తాం? మనం దాచుకుంటాం, ఏడుస్తాం, కానీ ఇతరులకు ఇవ్వడానికి చూసుకుంటామా? నాకు ఎప్పుడైనా ఒక్కొక్క కబురు వస్తూ ఉంటుంది. నేను ఆ సమయంలో ఒకటే దేవుని వైపు చూస్తాను, ప్రభువా నాదంటూ ఏది లేదు, ఉన్నది నీకు. ఆ మాతృరాజు కూతురు విషయంలో ప్రభువా వాళ్ళు డబ్బులు లేక బాధపడిపోతున్నారు, ఆ క్యాన్సర్ వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడ ద్వారం పెట్టేస్తున్నారు, ఏం చేయండి తండ్రి అని ఆయన వైపు చూస్తుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నేను పిల్లలతో చెప్తుంటాను ఒకసారి, నా వైపు చూద్దాం ఎందుకు, నీ ఖాతా కోత బ్యాక్గ్రౌండ్ చూద్దాం వైపు చూసుకో అన్నాడు. నిజం, నేను దేని వైపు చూశాను? మీరు ఇచ్చిన రూపాయలు చేస్తానని మీటింగ్లకి అందులో యథార్థం చెప్పాలి, అందులో తీసేద్దాము ఇమ్మంటాడేమో అని చెప్పి అటువైపు చూశాను. నేను చూస్తే ఇటువైపు చూడకు, నీ ఉన్నాయి కదా అటువైపు చూసుకో అన్నాడు. దానికి పెద్ద పోరాటం అయిపోయింది. ఆఖరికి నా పేరు మీద ఉన్న ఆ కొద్దిపాటి డబ్బులు తెచ్చి అది ఇచ్చేయమంటున్నావా? నా ప్రాణం ఒప్పగా కొంత ఇచ్చేసి కొంత పక్కన మారేసాడు. అది కూడా ఖర్చు అయిపోయినా ఒప్పుకోలేదు. పైన కట్టినప్పుడు ఏం చేశాడు? ఆ పక్కన ఉన్న ఇల్లు చూసుకోమంటే చెయ్యటి తడుతూ కనిపించి నేను చెప్పాను సార్ మీకు, అవి తెచ్చి మొత్తం పైసలు లేకుండా ఏం చేశానంటే ఖర్చు పెట్టి పడేసాను. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ నేను అన్ని కలిగి ఉన్నాను. నా దగ్గర గోల్డ్ ధనం ఉంది, నిజం, గోల్డ్ ధనం ఉంది, నిజమే. మీరే నా ధనం అంతా, మీరే నాదా. మీరు లేకపోతే నేను ఎత్తుకుంటాను. మనమందరం కూడా ప్రభు నామమును బట్టి జీవిస్తున్నాం కాబట్టి మనమందరం ఆయనకి గొప్ప ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యవంతుడు మనకున్నాడు. మనం ధనవంతులమే కాదని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు.
ఏమీ లేకపోయినా యేసు ఉండటమే గొప్ప భాగ్యం. ఆయన శ్రీమంతుడు, సర్వాధికారి, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ గొప్ప దేవుడిని కలిగి ఉండి కూడా భ్రష్టులుగా మనం జీవించకూడదు, అయోగ్యులుగా మనం జీవించకూడదు. దేవుని నామమునకు మన జీవితం ఏమైపోతుందంటే అవమానకరంగా అయిపోతుంది. మనం జీవిస్తే మన దేవుని నామమునకు ఏం కలగాలి? మహిమ కలగాలి. తిమోతిని బట్టి పౌలుకి ఏం కలిగింది? గొప్ప ఆనందం కలిగింది. తిమోతిని బట్టి పౌలుకి ఏం కలిగింది? గొప్ప ఆనందం కలిగింది, గొప్ప సంతోషం కలిగింది. కాబట్టి మనము అలాగ నడుచుకోవాలి. మన పిల్లల్ని కూడా ఏం చేయాలంట? ఆ యొక్క తిమోతి అవ్వ తల్లిలాగా మన పిల్లల్ని కూడా మంచి విశ్వాసంలోనికి నడిపించాలి. మొదట మన విశ్వాసం బాగుంటే మన పిల్లలు ఆ విశ్వాసం ఏం చేస్తారంటే నడుచుకుంటారు. మన పునాది బాగుంటే పైన కట్టిన ఇల్లు కూడా ఏమై ఉంటుందంటే బాగుగా ఉంటుంది. పునాది సరిగ్గా ఎడుతులేదు, పైన ఏమన్నా బాగుంటుందా? ఆ వెంకటేశ్వర 3వ అంతస్తులో ఉంటుందండి. ఉంటే దాన్ని అంటున్నారు అది పునాది వేసి కట్టింది కాదు, 3వ అంతస్తులో ఉన్నాం. ఏమాత్రమైన గాలి కట్టి ఇటు ఊగిందంటే ఎంకమ్మా నువ్వే ముందు పడిపోతావు అంటున్నాడు. ఏరా అన్నాను. లేదండి ఆంటీ గారు, రేకుల షెడ్ అది. ఆ రేకుల షెడ్ ఏం చేశారంటే గొట్టాల్లో కాంక్రీట్ పూరేసేసి ఆ మట్టికి దాన్ని మట్టి స్లాబ్ పోసేసారు అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. నిజమే, పునాది లేనటువంటి ఇల్లు నిలవదు. పునాది కలిగినటువంటి ఇల్లు ఏమైందంటే స్థిరంగా నిలబడు. ముందు మన బ్రతుకులు, మన విశ్వాసం సరే అవ్వాలి. ఆ తర్వాత మన పిల్లల యొక్క విశ్వాసం కూడా ఏమవుతుందంటే సరిగా నిలబడాలి. మనం విశ్వాసంలో ఆ తిమోతి యొక్క అవ్వ తల్లి మంచి నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారై ఉండి ఆ విశ్వాసంలో తిమోతిని ఏం చేశారు? పెంచారు. ఆ పెంచబడిన తిమోతి ఏమయ్యాడు అని అంటే పౌలుకి ఒక్క మాట చెప్పారంటే ప్రాణానికి ప్రాణం. ఆ మాటలు చదువుతుంటుంటే నిజంగా మనం ఏమై ఉన్నామో గ్రహించుకోవడానికి మంచి అర్థం వలె ఉన్నాయి. క్రీస్తుకు మనం నమ్మకస్తులం అవ్వాలి. క్రీస్తు యొక్క ప్రేమ నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి నిన్ను నన్ను ఏ భూమిలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ ధనాపేక్షలో ఉన్నా, ఏ పాడు ఆలోచనలు కలిగి ఉన్నా పనికి మారిన వారమైన మనం ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు చివరి రక్త బొట్టు వరకు కూడా ఏం చేశాడంటే చిందించి తన ప్రాణాన్నే మన కొరకు ఏం చేశాడంటే ఇచ్చేసాడు. మరి నువ్వేం ఇస్తున్నావు? ప్రశ్న ఉండిపోతుంది అలా చివరికి. నువ్వేమిస్తున్నావు? నీ దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, సంఘములో ఉన్నటువంటి నీ తోటి సహోదరుల కొరకు నువ్వేం చేస్తున్నావు? సంఘాన్ని పాడు చేసే గుంట నక్కల్లా ఉండకండి. స్వలాభాన్ని అపేక్షించి సంఘములోనే వ్యాపారాలు మొదలుపెట్టి సంఘాన్ని నాశనం చేసి సంఘాన్ని ఈడికెక్కించి దేవుడిచ్చిన ఖ్యాతిని పేరును నాశనం చేసే దౌర్భాగ్య స్థితిలో ఎవరు ఉండదు. లెక్క అప్పగించాలి. జాగ్రత్త. సంఘాన్ని పాడు చేయకండి. ఆయన అంటున్నాడు, నా ఇంటిని పాడు చేస్తే నేను వాడిని ఖచ్చితంగా పాడు చేస్తాను. వదిలేయి. సంఘమునకు నష్టం కలుగుతున్నప్పుడు అది ఎంత ఏమైనా వదిలేయి. పెంట కింద ఎంచి వదిలేయి. పౌలు అంటున్నాడు, నేను పెంట కింద వదిలేసాను. వదిలేయి. ఒకవేళ నీ పొరుగావిడ నీ దగ్గర పట్టుకెళ్ళినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నాయనుకో, సంఘానికి చేటు కలుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి తీసుకుని ఇవ్వకపోతే దౌర్భాగ్యపు బ్రతుకు. ఆ దౌర్భాగ్యపు బ్రతుకులో మనం మళ్ళీ తిరిగి ఏం చేయకూడదంటే నాశనాన్ని కలుగు చేయకూడదు. దయచేసి గ్రహించి
ఈ కొరకు సమస్తము త్యాగం చేసి సంఘంగా కట్టుకున్నాడు నిన్ను. ఆ సంఘాన్ని పాడు చేసేది ఏది నీలో ఉన్నా దాన్ని ఏం చేయి, నా తీసి పాడాయి, అవతల పాడాయి. కానీ సంఘాన్ని, క్రీస్తు ఇంటిని మాత్రం పాడు చేయకండి, పాడు చేయకండి. అవసరమైతే వస్తుంటే చచ్చిపోవడానికి కానీ ఇష్టపడాలి, కానీ సంఘానికి దేవునికి అవమానం తేవద్దు. సంఘము సామాన్యమైనది కాదు. ఆయన స్వరక్తమును ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను రక్షించుకున్నాడు. నీవు సామాన్యమైన దానివి, సామాన్యమైన వాడవు కాదు. విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దాని విలువైన రక్తమును నీ కొరకు ధారపోసి నిన్ను సంపాదించుకున్నాడు. అంత అసమానమైనది, అసాధ్యమైన కార్యాన్ని ప్రభువు చేసి సంఘాన్ని పట్టుకున్నాడు. ఆ సంఘానికి అవమానం తెచ్చే వారిగా ఉండొద్దు. మన నడకలు మార్చుకుందాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. తిమోతి ఎలాగైతే ఒక్కొక్క మెట్టు ఎక్కి పౌలుకు ప్రాణమయ్యాడో, క్రీస్తులో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి క్రీస్తుకు ప్రాణమైపోదాం. ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడే మన రక్షకుడైన ప్రభు. ఆయన ప్రాణంలో ప్రాణమైపోతాం. ప్రభు తన రక్తమును తీసుకుని తండ్రి అయిన దేవుని ఎదుట పెట్టి కుడి పార్శ్వాన్ని కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నాడు. సాతాను ప్రతిరోజు వెళ్తుంది. అడిగి తెలుసు ఆ మార్గం. ప్రతిరోజు వెళ్తుంది. వెళ్ళి ఎందుకు వెళ్తుందో తెలుసా? నీ మీద నా మీద పితూరులు చేయడానికి వెళ్తుంది. చేయలేదా? చేస్తుంది. అది యెహోషువ మీద పితూరు చేసినటువంటి ఆ సందర్భాన్ని చూడండి ఒకసారి. జకరియా గ్రంథం తీయండి. నేను ఉత్తరే చెప్తున్నాననే మాట ఎప్పుడు మీ నోట రానివ్వకండి. ఇది దేవుని ఆత్మతో రేపబడినటువంటి మాటలే కానీ ఎవరి యందు ఏ విధమైనటువంటి ప్రేమ లేక మాత్రం మాట్లాడటం లేదు. ఇది గ్రహించాలి. యేసు ప్రేమ గొప్పదనే సంగతిని గ్రహిస్తే యేసు మాట యందు కూడా మనం ఏం చేయగలుగుతామంటే లక్ష్యం ఉంచగలుగుతాం. 3వ అధ్యాయంలో జకరియా గ్రంథం 3వ అధ్యాయం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడని యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబట్టి అతడు నాకు కనిపరిచెను. ఏమవుతుందంటే ప్రతి దినం నువ్వు చేసే ప్రతి పనికిమాల పని పట్టుకుని వెళ్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనికిమాల పని మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు అది మాత్రం ఖచ్చితంగా చూస్తుంది. ఆ పని అట్టుకుని వెళ్ళి ఏం చేద్దంట, వికటంగా ఎటకారంగా ప్రభు ఎదుటే నిలవడానికి సరిపోలేనటువంటి దౌర్భాగ్యంది నువ్వు నేను చేసే అజ్ఞానపు అవమానకరమైన పనులు బట్టి వికటంగా నవ్వుతూ, చూసావా, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నా సొంత రక్తం దారిపోసాను, సంఘం నాది, యస్వస్థామంతుడు నాది, స్థాపించిన నేను అని అంటున్నావు కదా. పేరును ఖ్యాతిని కలుగు చేసాను, మూలమున్న వాడిని ముందెట్టాను, ప్రజలందరికీ వెల్లడి చేసాను, ఆహా ఓహో అనిపించాను అని సంకలు గుర్తుకుంటున్నావు కదా. అదిగో సంఘంలో భ్రష్టులు చేసే పని. అదిగో ప్రార్థించాల్సిన సమయం ప్రార్థించుకోకుండా, నడవలసిన రీతిగా నడవకుండా, దేవుని సన్నిధిని దోచుకుంటూ, దేవుని యొక్క అభాగ్యం పనులు చేస్తూ, ఇదిగో చూడు అని చెప్పి ప్రతి దినము ఫిర్యాదు చేస్తాడండి. అది నా గురించేగా, నా గురించి చేస్తుంది, నీ గురించి చేస్తుంది, ఫిర్యాదు చేస్తుందంట. ఎప్పుడైతే సాతాను ఆ ఎటకారంగా తన రక్తమును ధారపోసి కొనుక్కున్నటువంటి సంఘమును గూర్చి మాట్లాడుతుందో, తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత మరిగిపోద్దంట. ఎంతగా మరిగిపోద్దంటే స్పాట్లో మనం పడి చచ్చేంతగా మరిగిపోద్దంట. అననీయ సఫీర ఏమైపోయేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అననీయ సఫీర ఏమైపోయేది?
ఇంతకేనా అంటే అంతకే అనగానే చచ్చారు ఇతరుడు. మరి మనం గొప్పవాడమా? మనం గొప్పవాడమా? ఇంతకేనా అని అంటే అవును అంతకే అనగానే ఏమైపోయారు? పడి చచ్చిరి. మరి మనం కారణం ఉంది అక్కడ. దేవుని ఉగ్రత అననీయ సఫీరా మీదకి ఎలాగైతే దిగిందో అలాగ దిగి చంపడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో యేసయ్య చిందించినటువంటి పరిశుద్ధ రక్తము తండ్రి అయిన దేవుని ఎదుట ఉంది కాబట్టి ఆ రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. కాబట్టి ఆ రక్తం ఏం చేస్తుందంట? మెదులుతూ ఉంటుందంట, కదులుతుందంట. ఆ రక్తం, ఆ ప్రాణం అక్కడ కదులుతూ ఉంటుంటే ఈ ఉగ్రత కలిగిన చూపు ఒక్కసారి ఆ రక్తం మీదకి వెళ్ళేసరికి ప్రభు కుడి పార్శ్వమున ఏమై ఉన్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి తండ్రి యశ్వస్థాముల యొక్క సంఘ బిడ్డల కొరకే కదా ఈ రక్తాన్ని చిందించాను. ఒక్కసారి రక్తం వైపు చూడు అని అనేసరికి ఉగ్రతతో నిండినటువంటి చూపు కలిగిన తండ్రి అయిన దేవుని యొక్క కన్నులు ఆ రక్తం వైపు చూసేసరికి, రక్తంలో ఉన్న ప్రాణం మెదిలేసరికి ఆయన గుండె తరుక్కుపోద్దంటండి. గుండె తరుక్కుపోయి ఉగ్రత యావత్తు చల్లారిపోయి అప్పుడు సాతాను అంటాడు, సాతానా పోము, సంఘము మలినంతో లేదు, వాళ్ళు కడగబడిన వారిగా ఉన్నారు అని చెప్పి యజగన్ సంఘం తరపున ఉత్తరవాదిగా నిలవబడుతున్నాడు. యేసుక్రీస్తు నిలబడతాడు. ఆ మాట చదువుతుంది అదే జకరియా గ్రంథం 3 జకరియా గ్రంథంలోని 3వ అధ్యాయంలోనే ఏమని? సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలబడి అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును యశ్వస్థ మందిరాన్ని కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. సంఘము అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నది కదా. సంఘం మీద నేరారోపణ చేయడానికి ఎలా వచ్చావు? మార్చుకోండి, పదాన్ని మార్చుకోండి. సంఘం అని మనందరి గురించి నేను అంటున్నాను, నీ గురించి నువ్వు మార్చుకో. ఎందుకంట సాతాను యెహోవా నిన్ను గద్దించును, యశ్వస్థ మందిరం కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇక్కడ ఉంది అలాగని. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె, ఆ సంఘం అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నది కదా అని యెహోవా దూత సాతానుతో అని. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై, పాపం ఉండటం నిజమే, అబద్ధాలు ఉండటం నిజమే, అన్యాయమైన పనులు చేయటం నిజమే, అక్రమంగా నడుచుకోవడం నిజమే, చెయ్యకూడని పాపం చేయటం నిజమే, ఆడకూడని అబద్ధాలు ఆడటం నిజమే. యెహోషువ మలిన వస్త్రాలు ధరించి ఉండటం నిజమే. ఆ మలిన వస్త్రాల గురించే ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. కానీ దేవుని దూత అంటుంది, సాతాను యెహోవా నిన్ను గద్దించునుగాక, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించునుగాక. అగ్ని వలె వాళ్ళుంటే మరణం ఉందని నువ్వు చెప్పడానికి వచ్చేవాటి? యెహోవా నిన్ను గద్దించునుగాక అన్నప్పుడు గద్దిస్తే ఇడు ఏమైపోయాడండి? దుష్టుడిని నీవు గద్దించబడి నీ దగ్గర నుంచి అది రాదా? యేసు ప్రభువుని ఏం చేశాడు? శోధించాడు. ప్రభు ఏం చేశాడు? గద్దించాడు. పోయినా ఉన్నాడా? ఇక్కడ పోయాడు. పోయాక ఎవరి మీద అయితే ఫిర్యాదు చేశాడో అతని వైపు అప్పుడు ఎదురు చూస్తే నిజంగా వాడు ఎలాగున్నాడంట? మరి అగ్నిలా లేడు, మలిన వస్త్రాలు కలిగే ఉన్నాడంట. అంటే పాపము ఉంది, పాపము ఉంది. అప్పుడు ఏం చేశాడంట? యెహోషువ మలిన వస్త్రములు
ధరించిన వాడే దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇది సైన్యము ఇతని పై బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును ఏం చేశాను? ఎలా పరిహరించబడింది? తండ్రి వారి కొరకే, ఆ బిడ్డల కొరకే, ఆ ప్రజల కొరకే, ఆ సంఘం కొరకే నా రక్తము కార్చి ఉన్నాను, ఒక్కసారి చూడు అనేసరికి రక్తంలో ఉన్నటువంటి ప్రాణం మెలమెలలాడుతుంటే చూచినటువంటి తండ్రి నీరైపోతాడంట. ఆ నీరైపోయినప్పుడే మన దోషం ఏం చేయబడుతుందంటే క్షమించబడుతుంది. లేక అననీయ సభ్యుల చచ్చినట్లు మనం ఏం చేయాలంటే ఒక్కసారి చచ్చిపోవాలి. మనం చేసే పనులు, మనం ఆడే అబద్ధాలకి, మనం ఆడే నాటకాలకి, మనం చేసే అసంపూర్ణమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి విశ్వాసానికి, భక్తికి మనం ఎప్పుడో చావాలి. కానీ ఈరోజు ఇంకా మనం సజీవులమై ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మన రక్షకుడైన ప్రభు. ఆ ప్రభు మన కోసం సమస్తమును ఏం చేశాడంటే ధార పోసాడు. మరి మన కొరకు, ఆయన కొరకు మనం ఏం చేయాలి? మనం ఏం చేసి ఆయన ఎదుట నిలవగలము? ఏం చేసి మనలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకోగలము అని చెప్పి మనం ఆలోచన చేసి ప్రభు చెప్పిన వాక్యానికి అనుకూలంగా, ఆ వాక్యానుసారముగా మన హృదయాలు ప్రేరేపింపబడి సరి అయినటువంటి నీతి మార్గంలో మనం నడుచుకుంటూ ప్రభువుకి లోకంలో గొప్ప సాక్షులుగా నిలబడగలిగితే మనమే ఏమైనామంటే ధన్యులము. యేసు అనే రక్షకునికి ప్రియమైనటువంటి సంఘము, ప్రియమైన బిడ్డలము అవుతాం. ప్రభు ప్రాణములకు మనం ఏమైపోతాం? ప్రాణంగా మార్చబడము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి విలువైనటువంటి సమాచారం పట్టుకొచ్చిన మన దేవుడిని స్తుతిస్తూ, అయ్యా ఎవరితోటి ఏం చెప్పుకోవద్దు, నీవు దేవుడితోటే చెప్పు. అయ్యా తండ్రి, ఈ పునరుత్థాన దినమందు నా పట్ల, నేను కలిగి ఉన్న నా విధేయతల పట్ల, నేను చేసిన అపరాధముల పట్ల, నాలో ఉన్న ధనాపేక్ష పట్ల, నాలో ఉన్న అజ్ఞానపు క్రియల పట్ల నాయన నీవు కలిగి ఉన్న నీ ఉద్దేశాన్ని బయలుపరిచి, ఇదిగో ప్రభా, తిమోతి ఎలాగైతే పరిచయం లేని వాడై నుండి పరిచయం అయ్యి ఒక్కొక్క మెట్టు పౌలు దృష్టికి ఎదగగలిగాడు. అయ్యా నీ దృష్టికి మేము అలాగూ నిలబడాలనేటటువంటి ఉద్దేశంతో నాతో ఎంతవరకు మాట్లాడిన యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యని చెప్పి నీవు ప్రభువుతో మాట్లాడు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే ప్రభువుతో మాట్లాడు. నువ్వేమై ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ క్రియలు ఏంటి? నీ బ్రతుకేంటి? ఒకసారి గ్రహించుకున్నాం. మన మాటలు, మన చేతలు మన దృష్టికి నీతిగా కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నాం? దేనినైనా ప్రభువు కోసం వదిలివేయగలుగుతున్నామా? దేనినైనా ప్రభువు కోసం నష్టం కలిగించుకుంటున్నామా? మనలో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామా? మనలో ఉన్న విశ్వాసం నిష్కపటమైనదైనా? మనలో ఉన్నటువంటి విశ్వాసం నిష్కపటముగా ఉందా? నీతియు భక్తియు మనలో కనిపిస్తున్నాయి. అసలు నామకార్థపు స్థితిని కలిగి లోకములో ప్రభువును కలిగి ఉన్నామన్న పేరు పెట్టుకుని బ్రతికేస్తున్నామా? జీవిస్తున్నామన్న పేరు ఉంది, కానీ మనం ఏమై ఉన్నాము? ఇవన్నీ కూడా మన ఎదుట ప్రభు పెట్టినటువంటి మాటలు. ఈ మాటలు మన హృదయానికి స్వీకరించాలి.
అలా స్వీకరించినట్లయితే మనం ఏమై ఉన్నామో మనకు అర్థమైపోతుంది. మన భక్తే గొప్పది మనం చెప్పేసుకుంటమేనండి. మనం నడిచిన నడకే గొప్పది మనమే చెప్పేసుకోవటమే. మనం ఇచ్చిన 10 రూపాయలే గొప్ప మనం చెప్పేసుకోవటమే. అయ్యో భ్రమ, నిన్ను భ్రమలో ముంచేసి నాశనానికి నడిపిస్తుంది శత్రువు. ఆ భ్రమ నుండి విడిపించి నిన్ను పరలోక రాజ్యములో తన ప్రాణముగా ప్రియమైన కుమార్తెగా ప్రియమైన కుమారుడుగా నిన్ను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏది కావాలి నీకు? ఏది కావాలి? ప్రభు యొక్క మా దేవుని సన్నిధే కావాలి, ప్రభు రాజ్యమే కావాలంటే నీవు నష్టపోయినా కష్టపడినా దాన్ని ఎంచుకోవు. నీ ప్రభు కోసం నువ్వు చేయాల్సింది ఏమైనా ఉంటే చెయ్యి, అంతేగాని సంఘ క్షేమం కోరి పౌలు కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లుగా సంఘం యొక్క స్థాపన కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘముల ఆత్మల కొరకు, సంఘముల ఆత్మల సంపాదన కొరకు యవనుడా ప్రయాసపడు. పనికి మాలని లోక భోగం వైపు గురించి ప్రయాసపడటం కాదు. తిమోతి కన్నీళ్లు విడిచి విశ్వాసముతో నీతిని భక్తిని కలిగి నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నేను రేయం పగలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకవేళ నువ్వు మేలు చేసి బాధపడుతున్నావా, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు మేలు చేశానండి, నేను మేలు చేశానండి, నేను కీడు చేయలేదండి అని నువ్వంటున్నావా? నీవు చేసిన మేలును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన రేయి పగలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదో ఒక రోజున నీవు చేసిన మేలుకు ప్రతిగా మేలు దయచేస్తాడు. మేలుకు కీడు చేసేవాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. మేలుకు మేలు చేస్తాడు ఆయన. మేలు చేశాను అని అన్నావా? నువ్వు చేసావు మేలు, నీ మేలుకు ప్రతిగా మేలు చేయవాడు ఆయనే. జాగ్రత్త. మన భక్తి మనకు గొప్పగా కూడదు. మన భక్తి మన ఈ భక్తి జీవితాన్ని కొరకు చేసిన యేసుకు మనం గొప్పవాడు అవ్వాలి. తిమోతే గొప్పవాడని అనిపించుకోలేదు. తిమోతి గొప్పదనాన్ని పౌలు వివరించాడు. స్నేహితుడా అని పిలిచాడు, దైవజనుడా అని పిలిచాడు, నా ప్రియమైన కుమారుడా అని పిలిచాడు, నా సహకారి అని పిలిచాడు, కుమారుడా అని పిలిచాడు. ఎన్ని మెట్లండి! ఈ మెట్లని ఎలా ఎక్కగలిగాడు? తన తల్లిలోను తన అమ్మలోను ఉన్న ఆ గొప్ప విశ్వాసమును బట్టి, ఆ నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడై అంతగా పౌలు దృష్టిలో హెచ్చింపబడ్డాడు. అదే విశ్వాసము మనం కలిగిన వారమైతే మన దేవుని దృష్టికి మనం ఏమైనా ప్రియుడము. అలాంటి విశ్వాసము కలిగిన వాడు దానియేలు, అలాంటి విశ్వాసము కలిగిన వాడు శద్రక్ మేషక్ అబేద్నెగో. అందుకనే అగ్ని గుండములో వాడిని సంరక్షించాడు, ఆ యొక్క సింహాల బోనులో వాడిని సంరక్షించాడు. విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? విడవడు మన దేవుడు. నిన్ను విడిచిపెట్టడు. ఇతరులకు నువ్వు మేలు చేస్తే నీకు మేలే చేస్తాడు. కీడును తలంచేవో, అవమానపరచాలని చూసేవో, సంఘము జాగ్రత్త. ఒక్కడికి అవమానం జరిగిన సంఘం అంతటికి మార్చొచ్చేస్తుంది. అతి చిన్న సంఘం, ఇంటనున్న సంఘం అని మనకు పేరు. దీని విలువను పాడు చేయొద్దు. ఇంటనున్న సంఘం, అతి చిన్న సంఘం, వాడేం చేస్తారులే అన్నది లోపం. ఒకప్పుడు దేవుడు మనకున్నాడు కాబట్టి ఏ సంఘము చేయలేనటువంటి, మగవాళ్ళమై ఉండి మేము చేయలేనటువంటి పనిని
ఆ చిన్న సంఘంలో ఒక ఆడావిడ చేస్తుందని నోటి మీద చేతులు వేసుకునేటట్టు చేసాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పేరును ఖ్యాతిని పాడు చేయొద్దు, సంఘమును పాడు చేయొద్దు, సంఘమును ఈదులో పెట్టకండి. సంఘములో మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి, కానీ వడ్డీలు వ్యాపారాలు చేయకండి. ఒకరి దగ్గర ఉంటే ఒకరికి 10 రూపాయలు ఇవ్వండి, సహకరించండి. నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి లేమి కలిగి ఏడుస్తుంటే పక్కన చూస్తూ ఊరుకోకు. నీకు కలిగిన రూపాయి ఇయ్యి. నష్టపోతాను అనుకుంటావా? నువ్వు ఎప్పుడు నష్టపో. నీవు చేసిన దానికి ప్రతిగా మేలు చేసే దేవుడు పైన ఆకాశమందున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు ఆయన. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు. ఆయన వైపు చూసిన వాడు నష్టపోడు. లేకపోతే మనం ఏమీ చేయలేం, కానీ ఉన్నంతలో మనం చేయడానికే ప్రయాసపడాలి. లేకపోతే నేను చేయమని దేవుడు కూడా అంటాడు. నీకు కలిగిన దాన్ని నువ్వు సహాయం చేయి. నష్టపోతాను అనుకుంటున్నావా? నష్టపోవు. నీ కష్టాన్ని, నీ ప్రేమను, విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. ఒక ఊరిలో ఒక యజమానికి 2 అప్పున్నారంట. ఒకడు 10 రూపాయలు ఇవ్వాలంట, ఇంకొకటి 50 రూపాయలు ఇవ్వాలంట. 10 రూపాయలు ఇవ్వాల్సిన వాడిని పిలిచి, నీ అప్పు నేను కొట్టేసేలే, ఎందుకో ఇంక నువ్వు తీర్చలేవు అన్నాడట. ఈ 10 రూపాయల అప్పుకు రుణం తీర్చివేయబడినటువంటి వాడికి ఒకడు 50 రూపాయలు అప్పు ఉన్నాడంట. ఈడేలా పీ కట్టుకున్నాడంట. 50 రూపాయలకి ఎత్తావా సత్తావా అని పట్టుకుంటే అతడు వచ్చి యజమానుడికి చెప్పుకున్నాడంట, ఫిర్యాదు చేసిందంట. అయ్యా, మీ దగ్గర ఉన్న ఆ వ్యక్తికి నేను 50 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు నన్ను ఇచ్చేస్తావా చచ్చిపోతావా అని అడుగుతున్నాడండి అన్నాడంట. వాడి కౌరవ్యారా, ఇప్పుడే కదా నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వగలిగితే నీ అప్పు కొట్టేసాను, నీ అప్పుని కొట్టేసినట్టుగా మరి నువ్వు వాడి అప్పును కొట్టేయాలి కదా అది చెప్పి, ఇంక నీ అప్పు నేను తీర్చడం కొట్టేయడం లేదు, ఆ 10 రూపాయల ముందు నాకు అప్పు తీర్చాలన్నట్టు. ఇది దేవుని సూక్తి, దేవుని రహస్యం. ఇది ఎన్నో రీతిలుగా మనం యేసుకు రుణపడి ఉన్నామండి. మన రుణాలన్నీ క్షమిస్తున్నాడండి ఆయన. ఎదుటి వాడిని మనం ఎందుకు క్షమించలేము? ఎదుటి వాడికి ఎందుకు సహాయం చేయలేము? ఒకసారి ఆలోచన చేద్దాం. నీకు అర్థం అవ్వదు కదా, అర్థం అవ్వలేదు కదా. అర్థం అవ్వకపోతే ఇంటికి వెళ్ళు, కొంచెం ఆహారం తిను, నీ పర్యావరణం చూసుకో, పనేమి లేకపోతే మోకరించి. ఈరోజు నువ్వు మాట్లాడిన మాట ఏంటయ్యా? ఒకసారి నాకు చెప్పు. అసలు నా